2015లో ఉండే మనుషులకి వాయిసెస్ వినపడడం మొదలయ్యాయి. చూడండి. ఏముంది సార్, ఎవడో ఏదో ఆ రేడియో స్టేషన్ నుంచి పంపించుంటాడు. ఆ స్టేషన్ మూతబడి 30 years అయ్యింది. వాట్ అంటే మరి వాయిసెస్ పాస్ నుంచి వచ్చాయి, కానీ అవి ఎవరు పంపుతున్నారో తెలీదు. వెయిట్ అంటే మీరు చెప్తుంది 30 years బ్యాక్ మూతపడిపోయిన ఒక రేడియో స్టేషన్ నుంచి వస్తున్న వాయిసెస్ మనకి ప్రెసెంట్లో వినిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ. కొంపతీసి దెయ్యాలు ఏమైనా ఉన్నాయేమో సార్. అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ ఇన్వెంట్ చేసినప్పుడు కూడా ఇలాగే అన్నారు. రీసెంట్గా కెనడాలో ఒక టెలిస్కోప్లో 1.5 billion light years డిస్టెన్స్ అంటే మన ఫ్యూచర్ నుంచి లైట్ సిగ్నల్స్ వచ్చాయి. వాటిని FRBs అంటారు, ఫాస్ట్ రేడియో బర్స్ట్స్. వాటిని ఎవరు పంపుతున్నారో తెలీదు. ఇలాగే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి, ఫ్యూచర్ నుంచి పాస్ట్కి కమ్యూనికేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎలా పాసిబుల్ సార్? అన్ని లాజిక్లు సైన్స్కి అందవు సూర్య. అందితే అవి అద్భుతాలు ఎలా అవుతాయి? ఏదైనా మనకి తెలియనంత వరకే మ్యాజిక్. అది లాజిక్కి దొరికితే మన రొటీన్ లైఫ్లో ఒక నార్మల్ విషయం లాగా అయిపోతుంది, ఈ మొబైల్ ఫోన్ లాగా. ద సైన్స్ ఆఫ్ టుడే ఇస్ ద టెక్నాలజీ ఆఫ్ టుమారో. నీకు విషయం చెప్పాలరా. చెప్పు. ఇంతమంది జనాలు ఉన్నారు, ఎలా రా? వీళ్ళ ఒక్క నిమిషం. హలో అంకుల్, మీ అమ్మాయి ఇక్కడ సోమాజీ కూడా కాఫీ షాప్ లో ఎవరితో రొమాన్స్ చేస్తుంది, త్వరగా వస్తే దొరుకుతుంది. అంటే ఓకే, నీకెదురుగా రొమాన్స్. రేయ్ ఏంట్రా ఇది? సమాజం ఎంత పట్టు పట్టిపోయిందిరా. ఛే, నువ్వు చెప్పు. వెన్నెల ఎక్కడుందో నాకు తెలిసిందిరా. ఎక్కడా? చాలా దూరంలో. హయ్యత్ నగరా, చౌటుప్పల? 2014. డోర్ నెంబరా? ఏ ఏరియా? వెన్నెల మనకంటే 5 years వెనకుందిరా. అంటే పాస్ట్లోనా? అవును మా అమ్మాయి 2014లో ఉంది, నేను 2019లో ఉన్నాను. ఇటు నుంచి అటు ఫోన్ కాంటాక్ట్ వల్ల మేమిద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఏం ఆచత్రీష్, నేను 24, నేను కూడా చూసా. ఇందాక సైంటిస్ట్ గారు కూడా చెప్పాడు కదా. ఏంటి కొంపతీసి అమ్మాయి నేను లవ్ చేస్తుందా? తెలీదు. అంటే నీ హాలుసినేషన్ ప్రకారం ఒక అమ్మాయి 2014లో ఉంది, ఇప్పుడు నేను లవ్ చేస్తుంది, కానీ నువ్వు కలవలేవు బికాస్ యూ కాంట్ గో బ్యాక్. పోనీ ఆ అమ్మాయి 2019లో ఎక్కడ ఉంది తెలుసా? యూ డోంట్ నో. దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అన్రియలిస్టిక్ హైపోథెటికల్ లవ్ స్టోరీ ఆఫ్ ది సెంచరీ. గో టు హెల్. రే ఎక్కడికి? నువ్వు పాస్ట్ లో ఉండు, నేను ప్రెసెంట్ లో ఉంటాను. నీతో నా ఫ్యూచర్ అంటే అర్థం కావట్లేదు. అరే ఎలా? బిల్, ఇప్పుడు వాడిని కలవడం అవసరం అంటావా? నాన్న చెప్పారే, తప్పదుగా. వాడికి ఇంకోటి ఆడే తీసుకున్నాడు. ఇంకోటి ప్రిపేర్ చేసి వాళ్ళకేమిస్తావు? అని చూస్తే దడుచుకుంటావు. హాయ్ విన్నీ. బెన్నెలో కూల్ యార్. ఏంటి కలవాలన్నావట? అదేంటి నాన్న మీరు కలవాలని చెప్పారు? ఓ అలా చెప్పి పంపించాడా? మనం పెళ్లికి ముందు క్లోజ్ అవ్వాలని అలా చెప్పి ఉంటాడు. కాఫీ షాప్కి వచ్చామా, కాఫీ తాగామా, కలిసామా, వెళ్ళిపోయామా అని ఉండాలి. ఇలాంటి కుళ్ళు చోట్లేసావనుకో మనుషుల్ని పెట్టించి కొట్టిచ్చేస్తాను. అమ్మాయి లక్షణాలు ఒక్కటి కూడా లేవు దీని దగ్గర. అన్ని అబద్ధాలేనే. ఓహో అబద్ధాలా? నీకు ముందే చెప్పా. నాకెప్పుడు చెప్పావు? 40 degrees ఎండ్ అంటే ఈదురుగాలంట. ఇంపాసిబుల్. సి పిచ్చిదాన్ని ఎంత నమ్మేశానే. 4 రోజుల నుంచి ఏడుపు కూడా ఆగట్లేదు తెలుసా? వినిగా ఒక ఫోన్ చేయొచ్చు కదరా. నీతో ఎవడ్రా మాట్లాడుతున్నావు? వాడు చీటర్ అని తెలిసింది కదా, ఇంకా మర్చిపో. హలో పాపా, ఎక్స్క్యూజ్ మీ. నచ్చేసాడే సచ్చినోడు. అది లవ్ యు. మధ్యలో ఈ సచ్చినోడు ఒకడు పెళ్లి ప్రాణం తీస్తున్నాడు. తెలంగాణ ఇచ్చారా? కదా టీవీలో చెప్తున్నారు. సపరేట్ చేశారు స్టేట్. స్క్రోలింగ్ లో అదే వస్తుంది చూడండి.
राज्यसभा में तेलंगाना का बिल पास होने पर हैदराबाद में जश्न। ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో 4 రోజుల్లో ఇచ్చేస్తారా? వాడు ముందే ఇలా చెప్పేశాడే. అదేగా. హలో 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 సూర్య. చెప్పు. ఏంటి సూర్య ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు? జై తెలంగాణ. తెలంగాణ ఇచ్చేసారా? అవును. ఇదంతా ఎలా జరుగుతుంది? 2014 నాకు పాస్ట్ కాబట్టి. నాకు ప్రూఫ్ కావాలి సూర్య. ఐ కాంట్ బిలీవ్ దిస్. నాకు ఇప్పుడే ప్రూఫ్ కావాలి. మళ్ళీ ఇక్కడికి ఎందుకు? బెంచ్ దగ్గరకు వచ్చావా? కూర్చున్నా. ఏ సైడ్ కూర్చున్నావు? రైట్ సైడ్. ఏ? నేను ఈ లెఫ్ట్ సైడ్ కూర్చున్నా. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది సూర్య. ఏదో అద్భుతంలా. నేను నమ్మలేదు, కానీ ఇంకేదైనా ప్రూఫ్ చెప్పగలవా? సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ అవి చెప్తే నీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. గుర్తొచ్చింది, 2014లో మనం సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. కానీ అది మేలో రిలీజ్ అవుతుంది సూర్య. ఇది ఫిబ్రవరి. 2014లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మోడీ గవర్నమెంట్ వస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ 2020 కప్ కొడుతుంది. అబ్బా అదంతా నాకు ఫ్యూచర్ కదా. ఇంకా ఎలక్షన్స్ రాలేదు, ఐపీఎల్ జరగలేదు. ఇంకేదైనా చెప్పు సూర్య. ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు? ఈ రోజు ఏం జరిగిందో చెప్పు. తెలంగాణ బిల్ పాస్ అవడం కాకుండా ఇవాళ ఇక్కడ రైట్ హియర్ ఏం జరిగిందో చెప్పు నాకు. పిచ్చా నీకు? 5 years బ్యాక్ ఇక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? నాకు గుర్తున్న పాస్ట్ అంతా నీకు చెప్తున్నా. పాస్ట్ లో జరిగింది మాత్రమే నీకు చెప్పగలను. వెయిట్. నువ్వు పాస్ట్ లో జరిగింది చెప్పగలవు అంతేగా? అవును. అయితే వెయిట్ చెప్తాను. ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం చెప్తాను. ఏం చేస్తున్నావు? ఒకే ఒక సెకండ్ నాకు. అరే ఏంటి? నీ లెఫ్ట్ చూడు. నీ లెఫ్ట్ కి బెంచ్ పైన. తల్లి లే, అన్నం తింది గాని లే. నాకేం వద్దు నానమ్మా. వాడేదో చేస్తే నా మీద అలకేంటే? ఏం చేశాడు వాడు? మరి ఇప్పుడు నీ బాధ ఏంటి తల్లి? వాడు 5 ఏళ్ల ముందు ఉన్నాడంట. 5 ఏళ్ల ముందా? ఇలాంటి పురాణాల్లో చదివాను గాని నిజంగా జరుగుతాయా? నిజమే నానమ్మా, నీ మీద ఒట్టు. ఆ అబ్బాయికి ముందు చూపు ఎక్కువ అనుకుంటా. వాడికి నేను కలవడం ఇష్టం లేక అలా ఉంటాడేమో. పీక పిసికేస్తా. అమ్మమ్మో, అబ్బో ఒబ్బో వద్దులేవే. ఇంకా అన్నం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మర్చిపోతాను. మర్చిపో. వెరీ గుడ్. మర్చిపోతా. మర్చిపోతావు. మర్చిపోలేనా? మర్చిపోగలవు. మర్చిపోయా. నాకు ఇంకా సూర్య ఎవరో గుర్తులేదు. నా బంగారు తల్లి, ఇదిగో ఈ ముద్ద తినవే. వద్దా నాన్న? ఇదిగో నువ్వు ఈ ముద్ద తింటే సూర్యాన్ని కలుసుకునే ఐడియా మంచిది ఒకటి ఉంది, చెప్తా. చెప్పు. ఇప్పుడే సూర్యాన్ని మర్చిపోయానని చెప్పావు, మర్చిపోలేదా? సరే, ఇప్పుడు ఆ అబ్బాయి 2019లో ఉన్నాడంటున్నావు. అంటే 2014ని దాటి వెళ్ళుండాలి కదా. ఆ అబ్బాయి 2019లో సడన్ గా గాల్లోంచి ఊడి పడుండడు కదా. అంటే ఇప్పుడు 2014లో మనతో పాటు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడనమాట. కాల్ చేసి వాడి అడ్రస్ కనుక్కుని ఇప్పుడు కలవచ్చు కదా. అలాగే నీ అడ్రస్ వాడికి ఇవ్వు. 2019లో వాడు నిన్ను వెళ్ళి కలుస్తాడు. నానమ్మా నువ్వు సూపర్. పిచ్చి పిల్ల. వెళ్తాను. జాగ్రత్త. ఓకే బాయ్. ఇప్పుడు లెఫ్ట్ తీసుకో, ఆ తర్వాత రైట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో, తర్వాత లెఫ్ట్ తీసేసుకో. అప్పుడు స్ట్రైట్ గానే వెళ్ళొచ్చు కదా. కరెక్ట్. స్ట్రైట్ వెళ్ళిపో, తర్వాత థర్డ్ లెఫ్ట్ తీసుకో. నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చేసా. ఇప్పుడు ఎక్కడ? లెఫ్ట్ సైడ్ లో ఒక పాన్ షాప్ ఉందా? మూసింది, పర్లేదా? మూసుంటే ఏంటి, తెరుసుంటే ఏంటి? అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకున్నావా?
తీసుకున్నా. ఇప్పుడు అక్కడ నుంచి ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్ 3వ ఇల్లు బ్లాక్ గేట్. 3వ ఇల్లు బ్లాక్ గేట్ అంతేగా? అంతే. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. అడ్రస్ కరెక్టేనా? ఇక్కడ ఒక గుడి ఉందే. దాని పక్కనలే గ్రీన్ కలర్ గేట్ కనిపించిందా? హలో, ఏంటి మాట్లాడలేదు? మా నాన్న ఎవరు చూస్తారా? ఇక్కడ మీ ఇల్లు లేదు, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంది. మాలా? అదేంటి మా ఇల్లు తప్పిపోయిందంటావా? ఏ మీ బాబు అమ్మేసి ఉంటాడు. అంతేలే, అమ్మేసి ఉంటాడు. ఇంతకీ మా ఇల్లు దొరికిందా? దొరికినట్టే ఉంది, బ్లాక్ గేట్. కానీ తాళం వేసిందేంటి? ఎక్కడికి వెళ్ళారు? ఊరెళ్ళానేమో. జోక్ చేస్తున్నావా? ముందే చెప్పవా నువ్వు ఊరు వెళ్తున్నావని? ఏ ఊరెళ్ళా అంటావు? ఇప్పుడు ఎలా కలుస్తాం? మనం కనెక్ట్ అయినంత ఈజీ కాదేమో వెన్నెల మన ఇద్దరం కలవటం. ఏం చేద్దాం? నేను మా ఇంట్లో లేను, మీ ఇల్లు ఇక్కడ లేదు. ఓ పని చేద్దాం, ఏంటి? రేపు మళ్ళీ ట్రై చేద్దాం. రేపొద్దు, ఏ? రేపు నా బర్త్డే. ఓ మరి పార్టీ ఎక్కడా? నువ్వు వస్తావా? నేనెలా వస్తాను? ఐడియా దొరకలేదు, మళ్ళీ చేస్తా. ఏంటి నీ గోలా? సూర్యకి వీడియో కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు. మెయిల్స్ పంపించాను, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను, సోషల్ మీడియా మొత్తం వెతికాను. అన్ని లోడింగ్ లోడింగ్ లోడింగ్. ఎందులోనూ దొరకడే. పేగాడి ఇచ్చాడేమో, ఎవరికి ఛీ, తెలుసు? అలా కాదు. యాజ్ ఇట్ ఈస్ బ్లూ కప్పే. నీది కూడా బ్లూయేనా? ఏరా, నన్ను వదిలేసి ఇక్కడ కూర్చున్నామే. ఏ వెన్నెల ఉందిరా అక్కడ. ఏంటి ఇక్కడ వెన్నెలుందా? 2014లో వెన్నెల ఇదే ప్లేస్ లో అదే చైర్ లో కూర్చుందిరా. మేమిద్దరం కాఫీకి వచ్చాం. బాగా ఎక్సైటింగ్ ఉంది కదరా? చాలా ఎక్సైటింగ్ ఉందిరా. సారీ ప్రసాద్ గడ్. సారీ నువ్వు పైసెస్సా? నీ జెమిని. ఇది 2013, నీకు సంబంధం లేదు, నువ్వు క్యారీ ఆన్. ఇంకేంటి విషయాలు? హలో సూర్య, నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఇది కరెక్టో కాదో నాకు తెలీదు, ఎప్పుడు కలుస్తామో కూడా నాకు తెలీదు. కలిసినప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ ఆగలేక ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇది నా ఫస్ట్ టైం. ఎలా చెప్పాలో తెలియక పక్కన బెంచ్ మీద రాసా. నీ లెఫ్ట్కి చూడు. హలో, చూసావా? మరేం మాట్లాడట్లేదు? సిగ్గుపడుతున్నావా? వెన్నెల, నీకు విషయం చెప్పాలి. కొంపతీసి నీకు పెళ్ళైందా ఏంటి? చెప్పేది నువ్వు. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఐఎమ్ సారీ. రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 5 years బ్యాక్ నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. ఎందుకో తెలీదు, ఆ అమ్మాయికి నేను నచ్చలేదు. ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. మేబీ నేను ఇంకా అమ్మాయిని ఇష్టపడుతున్నానేమో. నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఇదంతా ఏదో సరదాగా ఉందనుకున్నాను, కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతావు అని నేను అనుకోలేదు. ఇదంతా ముందు నాకు ఎందుకు చెప్పలేదు? ఐ హేట్ యూ సూర్య. ఐ హేట్ యూ సో మచ్. ఐ రియలీ హేట్ యూ. ఐ లవ్ యూ. అసలు ఎవడ్రా నువ్వు? నేనే ఒక లవ్ చేసేయడం